అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ రవీందర్ రెడ్డి అండి. నేను ఈ మధ్యలో మోదుగాకు అడ్డాకు అని పర్యావరణానికి రక్షణ కొరకు నేను ఈ ఆకు తయారు చేస్తున్నా. నల్గొండలో డీసెంట్గా మొన్న 17వ తారీఖు నాడు ఓపెనింగ్ చేసినాము. ప్లాస్టిక్ దాంట్లో తినడం వల్ల మనకు వేడి అన్నం పెట్టినప్పుడు అది వాసన రావడం, అది కొంత మనకు కడుపులోకి పోయి క్యాన్సర్ రావడం అలాంటివి చాలా అవుతున్నాయి. మూగజీవాలు తిని ఎక్కడికక్కడ అవి అరిగించుకోలేక పాపం వాటి ప్రాణాలను ఇది చేసుకుంటున్నాయి. నాకు అలా చూడడం వల్ల నేను వ్యవసాయం చేస్తా. నాకు అట్లా చూసి బాధ అనిపించి నా వంతు సహాయంగా పర్యావరణాన్ని ఏ విధంగా ఇది చేయాలన్న ఆలోచన నాకు ఈ థాట్ వచ్చి చిన్న కుటీర పరిశ్రమలాగా నేను దీన్ని చేసినండి. మనం ఇది ఫంక్షన్ అయిపోయిన తర్వాత కంపోస్ట్ ఎరువుగా యూజ్ చేసుకోవచ్చు. ఏ ఆవు ఏ మేక ఏది తిన్నా దేనికి ఏ ఇబ్బంది ఉండదు. మనము మన పొలంలో కూడా అవసరం అంటే మన పొలంలో తీసుకుపోయి కంపోస్ట్ ఎరువుగా యూజ్ చేసుకున్నా సరే ఎలాంటి హానికరం లేకుండా మనకు అందుబాటులో నేను నల్గొండలో పెట్టినా అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఇప్పుడు ఏ ఆకులతో చేస్తున్నారు మేడం? ప్రస్తుతానికి అడ్డాకు మోదుగాకుతో చేస్తున్నాము. ఏ సైజులో చేస్తున్నారు చూపించండి. ఇది మోదుగాకు ప్లేట్ అండి. ఇది మన సైడ్ ఇది ఆకండి, ఇది ప్లేటు. ఇది మన దగ్గర దొరికే ఆకు. ఇది విజయనగరం, శ్రీకాకుళం అక్కడ అడవుల నుంచి తెప్పిస్తామండి. ఓకే. మొత్తం ఇంకా ఏ సైజు చేస్తున్నారండి? ప్రసాదం ప్లేట్లు అవి చేస్తున్నారా? చూపించండి ప్రసాదం ప్లేట్లు ఎలా ఉన్నాయో. ప్రసాదం ప్లేట్లు అండి. ఇడ్లీ కప్స్ కూడా ఉంటవి. ఇంకా మేము ఇడ్లీ కప్స్ తయారు చేయలేదు షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి. ఓకే. ఇడ్లీ యూజ్ చేసుకోవడానికి టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయండి. టిఫిన్ ప్లేట్లు, ఇడ్లీ ప్లేటు, టేబుల్ సిస్టమ్ 14 ఇంచులది 13 ఇంచులది ప్లేట్స్ తయారు చేస్తున్నాను. వీళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసుకోండి.